నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఆదర్శ రైతు ఆదర్శ రైతు గురించి తెలుసుకుందాం. ఆ రైతు గారికి ఇద్దరు వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్ కలిసి వ్యవసాయం చేస్తుండండి. అంటే ఈ రైతు గారికి 15 ఎకరాల భూమి ఉన్నప్పటికీ అంతా మన మైదానం కాదండి. అంతా రాళ్ళు రాళ్ళు బిడి భూమి లెక్క ఉండేది. ఇక అయితే ఆ భూమిని వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్ కలిసి వ్యవసాయం చేస్తుండండి. అయితే ఎంత పెట్టుబడి పెట్టినా నార్మల్గానే మామూలుగానే వస్తుండే అండి, దిగుబడి కానీ ఆదాయం కానీ. ఇక వీళ్ళ ఎంతమంది చూసినా ఈ ఈ అయితే ఈ రైతు మామూలుగా ఈయన అవి ఇంగ్లీషు న్యూస్ పేపర్కు విలేకరుగా పనిచేస్తుండండి. ఇక వీళ్ళ బాధలు చూసి ఈ రైతు తన యొక్క జాబును మానేసి ఈ ఈ విలేకరి గారు కూడా ఈ రైతు కూడా వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. ఇక అదే ఈ 2015లో ఇక నేను వీళ్ళ ఇంత లాస్ అవుతుర్రు అని ఇక నేను ముందు పోవాలని ఇక ఈయనే ఈ రైతు గారు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఆయన కూడా అంటే ఆయన జాబ్ మానేసి 2015లో ఈయన డిసైడ్ కావడం జరిగింది. ఈయన పేరు కృష్ణప్రసాద్. ఈయన ఊరు వచ్చేసి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని కొంగారం అన్న గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్ గారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం రైసే, అదే ఫార్మర్సే. ఇక చూసి ఏం చేసిండు, ఇక కొంత వాళ్ళ డాడీ వాళ్ళు కూడా వేసేది పెట్టుబడి. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ డాడీ పేరు గోపి రాంబాబు గారు, ఇంకో వాళ్ళ అన్న పేరు నాగేంద్రబాబు గారు. ఇద్దరు కలిసి వ్యవసాయం వేసారు కానీ మొత్తం నష్టాలు వచ్చేది. పంటలు చేసేది కానీ వాళ్ళ ఫాదరు బ్రదర్ కలిసి 35 ఏళ్ళ పడి వ్యవసాయం చేస్తారు కానీ వాళ్ళకు ఏమి పెట్టుబడి పెడితేనే గిట్ట పోనేది. అయితే ఈ కృష్ణప్రసాద్ గారు ఏం చేశారంటే ఒకటి డిసైడ్ అయ్యి ఏం చేసారు, ఇక ఫస్ట్ బోర్ వేయాలని చూసారు. బోర్ అయిపోతే ఫస్ట్ బోరు 500 ఫీట్లు తీసిరండి. 500 ఫీట్లు తీస్తే బోరు పడపోయేసరికి మళ్ళీ రెండోసారి తీపించిండు, మూడోసారి తీపించిండు. ఇక నాలుగోసారికి బోరు పడదండి. నాలుగోసారికి బోరు పడగానే ఇక ఆలోచించున్నారు, ఆ బోరు పడ్డది, ఇక వాటర్ వేస్ట్ కావద్దని డిసైడ్ అయ్యాను. ఇక ఏమైంది, ఇక డ్రిప్ ఇరిగేషన్ తెప్పించుకోరు. గవర్నమెంట్ కూడా దీనికి 90% రాయితీ ఇస్తాడు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఫస్ట్ 2.5 ఎకరాలలో పుచ్చ సాగు చేసినండి. పుచ్చ ఉంటాయిగా, వాటర్ మెలన్ వేసి మంచిగా సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చింది. అంటే 1000 క్వింటాల దాకా వచ్చింది. 1000 క్వింటాల దాకా వచ్చింది. మంచిగానే ఆదాయం వచ్చింది. మళ్ళీ అందులో అంతర పంట ఇస్తారు కానీ బంతి సామాన్ చేయించండి, సూపర్ మంచి ఆదాయం వచ్చింది. ఈ రైతుకు చూసి అయితే మెయిన్ ఈ రైతు గారు ఇక మొత్తం సేంద్రీయ ఎరువులు కషాయాలు వేసి పండించారు. మంచి దిగుబడి వచ్చింది. అయితే ఇక ఆయనకు ఒక ఐడియా వచ్చింది, శాస్త్రవేత్తల గురించి ఒక ఐడియా వస్తే పాలి హౌజు వేద్దామని వేసారు. పాలి హౌజు వేస్తే ఏమైందంటే ఓసారి పాలి హౌజు లాస్ వచ్చింది. మళ్ళీసారికి తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయిందండి. అప్పుడు 4-5 లక్షలు నష్టం వచ్చింది పాప ఆ రైతు గారికి. ఇక ఒకటి డిసైడ్ అయ్యండి, ఇక చూసిండు ఇక నిమ్మలంగా ఇట్లా కాదని చుట్టుపక్కల ఈ సరౌండింగ్లో వేయాలి. క్యాప్సికమ్ రకం వేసిండు. వేస్తే ఇక అది మంచిగానే దిగుబడి వచ్చింది. ఇక మెల్లమెల్లగా ఒక్కొక్క కూరగాయ, బీరకాయ కానీ, చిక్కుడు కానీ
ఇట్లాంటి కూరగాయలు సాగు చేయడం స్టార్ట్ చేసిండు. మంచి ఇక దిగుబడి వచ్చినాయి సేంద్రియ పద్ధతిలో. ఇక ఇంట్లో మంచిగా సేంద్రియ పద్ధతిలో ఇవన్నీ అమ్మేసరికి ఇక వ్యాపారులు వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ ఈయన వ్యవసాయ క్షేత్రం దగ్గరికి కొనుక్కునేది. ఇక మంచి దిగుబడి. ఇవాళ అంతర పండుగ బంతి చామంతి చేసారు, కూరగాయలు బ్రహ్మాండంగా పండిస్తున్నారు. అంటే ఒకప్పుడు ఏమైంది, వాళ్ళ ఉన్నప్పుడు ఏమీ లేకపోతుండే. ఈయన మంచి ఆలోచనతో అన్ని రకాల సేంద్రియ పద్ధతులు అంటే రెగ్యులర్గా మనం సాంప్రదాయ కాకుండా ఒక డిఫరెంట్ వేల ఆధునిక వేల చేసిండు, అందులో సక్సెస్ అయ్యాడు. ఈయనకు శాస్త్రవేత్తలు వచ్చి ఒక మంచి వరి వంగడం ఇచ్చారండి. వరి వంగడం దాని పేరు, మంచి వంగడం పేరు ఏంటంటే RNR 15048 KVK శాస్త్రవేత్తల సూచనలు. ఈ రకం తొలిసారి శ్రీ సాగు పద్ధతులు, దీన్ని శ్రీ సాగు పద్ధతి అని ఒక వ్యవసాయ వరి పండించే పద్ధతి ఉండగా ఆ టైంలో పండించి ఏం చేసారు, వీళ్ళ తొలిసారిగా ఫెర్టీ కమ్ సీడ్ మెషిన్ వాడారు. ఈ మెషిన్తో వేసిరండి. వేస్తే మంచిగా, దీనికి కూడా మంచిగానే ఆదాయం వచ్చింది. మంచిగానే 40 బత్తాలు దాకా పడినాయి ఎకరానికి. ఈ ఈ రైతు మంచి సేంద్రియ పద్ధతిలో మంచి కూరగాయలు బీర బెండ గోరుచిక్కుడు అంటే పండించరండి. ఈ రైతు మంచిగా తన ఆధునిక పద్ధతిలో వేసి సక్సెస్ అయ్యండి. ఇప్పుడు చెప్పే మేము ముచ్చట ఏంది చెప్పనా అండి, ఒకటేనండి. మా తుంగతుర్తి నియోజకవర్గం అంటే మీకు తిరుమలగిరి, నాగారం, మీకు అర్థంగా మీకు సూర్యాపేట పరిసర ప్రాంతాలండి మావి. అదే మీకు సూర్యాపేట అని కొద్దిగా అర్థమైందండి. తుంగతుర్తి, తిరుమలగిరి ఆ ఏరియాలో మాకు వ్యవసాయానికి అన్ని రకాలు, కానీ అక్కడ వానర బెడద ఎక్కువ ఉందండి. కోతుల బెడద ఉండడం వల్ల ఒక్క కూరగాయ పంట మేము పండించడం అనేది, మేము ఒకప్పుడు మా ఊళ్ళో కూరగాయలు, మా ఇంట్లోనే కూరగాయలు ఘోరంగా పండించండి. కోతుల బెడతోటి ఏ పంట పల్లి కాంచి వెళ్ళిపోతున్నాం. చాలా దయనీయ పరిస్థితి అండి మాది, చాలా దయనీయ అట్లున్నది. ఈ కోతులు లేని వరకు ఏం కాదు, కూరగాయల పంటలు ఇవి. కోతులు ఉంటే అమ్ము మాకు కోతులే అండి మొత్తం. ఆఖరికి ఈ పత్తి ఉంటుంది కదా, పత్తి కాయలు కూడా అది కొరికేస్తుంది, అంత దారం ఉన్నది. ఈ రైతు గారి మంచిగానే దిగుబడి వచ్చింది. కానీ మా ఏరియాని ఈ కూరగాయల పంటలు సాగు మంచి కోతల బెడద లేకుండా ఏందైనా పండించుకోనని. ఈ రోజులలో మనకు తుఫాన్లు వస్తుంది అని హైబిల్ ఆడికంటే ఈ కోతులతోనే ఉన్నది. కోతులు మనకు ఆంజనేయ స్వామి, వాటిని ఏమని లేవు, అట్లున్నది. ఈ రైతు గారు ఈ మంచి నేషనల్ మిలియనీర్ ఫార్మర్గా అవార్డు తీసుకున్నాండి. కానీ మా తుంగతుర్తి సరౌండింగ్లో మేము వరి పంట, మిగతా పంటలు వేయాలంటే ఆలోచిస్తున్నాడు. ఇక ఆ కోతులు ముట్టని పంటలే విపరీతమైన కోతులు అండి మా ఏరియాలో. విపరీతం అంటే విపరీతం. వాటిని ఏమని లేవు, ఆంజనేయ స్వామి స్వరూపం అని మనం పోల్చుకుంటాం కదండి. ఇక ఏమని లేవు, అది సమస్య. ఎన్ని కొండంగలు వచ్చినా ఏం చేసినా అది సాల్వ్ కావట్లేదు. మా కోతుల పెరిగితే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, కానీ మాకు ఎప్పటికీ అదే పెడుతుందండి. ఏమైనా మనం ఇప్పుడు నేను రైతు సెంటిమెంట్ కోసం ఏదో రైతు వెళ్ళే ఒక విజయవంతమైన రైతు గురించి తీసుకున్నాం. అంటే మా రైతు గారు కూడా చాలా సంవత్సరాలు నష్టాలు చూడు, ఆధునిక పద్ధతిలో మైండ్ పెట్టి చేసారు. మైండ్ పెట్టి చేస్తే ఎవరికైనా ఆదాయం వస్తుందండి. థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా వీడియో చూడండి, ఎందుకంటే నేను కొత్తగా వీడియోలు చేయడం జరుగుతుందండి. తప్పులు ఉంటే క్షమించండి. నేను మాట్లాడే మాటల్లో కానీ ఏమైనా తప్పులు వస్తే క్షమించండి. సాధ్యమైనంత వరకు నేను తెలుగులోనే మాట్లాడే కొద్దిగా కొత్త కాబట్టి కెమెరా ముందుకి రావడం కాబట్టి
కొత్ కెమెరా ముందుకు రావడం కొద్దిగా కాబట్టి ఉంటదండి. దయచేసి ఆ తప్పుల నుండి క్షమించండి. నమస్కారం ఫ్రెండ్స్. నా వీడియో ఇచ్చినందుకు వేల కోట్ల వందనాలు.